సార్ ఇప్పుడు చూసారా ఇది ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇదేంటి సార్? ఇది ఎఫ్ఎం సార్, ఇది ఏఎం సార్, ఇది డిఆర్ఎం సార్. డిఆర్ఎం అంటే ఏంటి సార్? ఐడియా లేదు. ఓకేనా, అది ప్రెస్ చేయండి సార్. చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ప్రెస్ చేయాలి. చేసి రిఫ్రెష్ చేయండి సార్. भारतीय समुदाय के कल्याण के साथ साथ ईंधन की कम कीमतें चाहता है। अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने ऐसी अद्भुत जाति आपको मिलेगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संजीव। जय माला। मंत्रालय ने कहा कि श्री डोवाल और श्री रूबियो ने द्विपक्षीय व्यापक वैश्विक रणनीतिक साझेदारी को दी जाने वाली उच्च प्राथमिकता के प्रति प्रतिबद्धता व्यक्त की। నా పేరు మజ్జి విశ్వేష్ అండి. నేను పెందుర్తి మారుతి ఎరీనా షోరూమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ అప్పనపాలెం దగ్గర ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో ఏంటంటే కృష్ణారావు గారు వచ్చారు. అతను వచ్చేసరికి ఏంటంటే మాకు తెలియని ఒక విషయం అనేది మనకి ఇన్ఫోటైన్మెంట్లో ఏంటంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు డిఆర్ఎం గురించి. అది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు వరకు నాకు ఎఫ్ఎం రేడియో ఐడియా ఉంది, కానీ ఈ డిఆర్ఎం గురించి ఐడియా లేదు. దాని గురించి అతను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా నేను ప్రాక్టికల్గా కార్లో కూర్చొని అది ప్రాక్టికల్గా కూడా చూశాను. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎం రేడియో కన్నా ఆడియో క్వాలిటీ అనేది చాలా క్లియర్గా వస్తుంది. 2 సర్వీసులు కూడా వస్తున్నాయి, ఛానల్స్. 2 ఛానల్స్ కూడా మన వైజాగ్కి అవైలబుల్ ఉంది. ఫ్యూచర్లో కూడా మనకి ఇంకో ఛానల్ అనేది అవైలబుల్ వస్తుందంటే అది కూడా తెలుగులో వస్తుంది అంటున్నారు. ప్రజెంట్ అయితే ఇది క్లారిటీ బాగుంది. నెక్స్ట్ టైం ఎవరైనా కస్టమర్ ఎవరైనా వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం నాలెడ్జ్ అనేది అతని ద్వారా నేను నేర్చుకున్నాను. క్లారిటీ అయితే బాగుంది, వాయిస్ క్లారిటీ అయితే బాగుంది. ఈ కస్టమర్కి ఇది బెనిఫిట్ అవుతుందని నా అభిప్రాయం.